హాయ్ అండి, వెల్కమ్ టు రావూరీస్ కిచెన్. ఈరోజు రావూరీస్ కిచెన్లో మీకు చీజీ మ్యాక్రోని చూపిస్తున్నాను. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి, పిల్లలకి చాలా ఇష్టంగా తింటారు. తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈవినింగ్ స్నాక్స్ టైంలో పిల్లలకి కనుక ఇది చేసి పెడితే మాత్రం ఫిదా అయిపోతారండి. ఇది నేను వీట్ మ్యాక్రోనీతో చేశానండి. మ్యాక్రోనీ అన్న పాస్తా అన్న ఇవన్నీ ఒకటే అండి, కాకపోతే షేప్స్ మాత్రమే డిఫరెంట్గా ఉంటాయి అంతే తప్పించి మిగతా ఏమి ఉండదు తేడా అనేది. సో ఇక్కడ నేను మాత్రం వీట్ మ్యాక్రోని మాత్రం తీసుకున్నాను, ఎందుకంటే కొంచెం పిల్లలకి హెల్తీగా పెట్టాలి అనుకుంటాం కదా. ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నె పెట్టేసుకోండి. గిన్నెలో ఒక హాఫ్ వరకు వాటర్ పోసేసి అందులో కొద్దిగా సాల్ట్ వేసి ఈ మ్యాక్రోనిని కూడా దాంట్లో వేసేసుకోండి. వేసేసుకొని చక్కగా 90% ఉడికే వరకు ఉడికించండి. చూడండి ఇట్లా చక్కగా ఉడికిపోయాం కదా. ఇవన్నీ కూడా మనము ఇట్లా వాటర్ అంతా తీసేసేసి ఒక ఇలా హోల్స్ ఉన్న గిన్నెలో వేసేసుకోండి. చూడండి ఇది 90% అయితే ఉడికింది. ఇప్పుడు ఇలా ఉడికిన మ్యాక్రోనీని అంతా కూడా ఒక పక్కన చల్లగా అయిపోయే వరకు పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు ఒక పాన్లో కొద్దిగా ఆయిల్, అంటే ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకుంటే సరిపోతుంది. ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక చిన్న క్యూబ్ బటర్ వేసేసుకోండి. ఇప్పుడు ఆ బటర్ అంతా కూడా కొంచెం మెల్ట్ అవ్వాలి, మరీ ఎక్కువగా మెల్ట్ అయితే అవ్వకూడదు. ఇలా కొద్దిగా మెల్ట్ అయిన తర్వాత ఒక స్పూన్ మైదా పిండిని మాత్రం వేసుకోండి. ఇలా అంటే ఇందాక వీట్ అన్నారు, ఇప్పుడు మైదా వేశారు అంటే ఇంకా తప్పదండి. మ్యాక్సిమం మనం హెల్తీగా పిల్లలకి పెట్టేలాగే ట్రై చేయాలండి. కొన్ని అయితే మనం అవాయిడ్ చేయలేము, ఆ టేస్ట్ అవ్వాలంటే తప్పదు మనకి. సో ఇక్కడ చూసారు కదా, ఇక్కడ ఒక స్పూన్ మైదా పిండి వేయగానే ఇట్లా కొద్దిగా స్పూన్ తోటి మనము తిప్పుతూ ఉంటే కాస్త వేగుతూ కనిపిస్తుంది కదా మీకు. సో ఇలా వేగుతూ ఉంటుంది. ఇలా వేగుతున్న మైదా పిండిలో కాసేపు వేయించుకోండి. వేగాక ఇలా చూడండి ఇట్లా కొద్దిగా పైకి మనకి నురుజులాగా వస్తుంది కదా. ఇప్పుడు ఒక చిన్న టీ గ్లాస్ అన్ని పాలు వేసుకుంటూ కొద్దిగా వేసుకుంటూ కలపండి. ఒకేసారి వేసిస్తే మీకు ఉప్మా గనక ఒక్కటేసారి వేసిస్తే ఎట్లా ఉండలు కట్టేస్తుంది కదా, అలా మనం ఒకేసారి పాలు పోసిస్తే ఇది ఉండలుగా కడుతుందండి. కాబట్టి మీరు కొద్దిగా పాలు పోసుకుంటూ చక్కగా ఇట్లా కలుపుతూ మెత్తటి పేస్ట్ లాగా వచ్చేలాగా చూసుకోవాలి. చూసారు కదా ఎంత బాగా ఇట్లా స్మూతీ టెక్స్చర్లో ఉంది కదా ఇది. సో ఇలా ఉండాలండి. ఇలా ఉన్నప్పుడు ఇప్పుడు ఒక చిన్న క్యూబు చీజ్ని కూడా వేసి అది కాస్త మనం తిప్పుతూ ఉన్నప్పుడు వేడికి అది మెల్ట్ అయిపోతుంది. మెల్ట్ అయిపోయి చూడండి ఇలా దగ్గర పడిపోతుంది, ఎందుకంటే చీజ్ వేసాం కదా కాబట్టి అది మొత్తం కూడా ఇలా దగ్గర ఒక పేస్ట్ లాగా తయారవుతుంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మరొక పాన్లో ఒక క్యూబ్ బటర్ వేసేసి అది కొద్దిగా కరిగాక మనం పచ్చిమిర్చి ముక్కలు సన్నగా తరిగినవి వేసేసుకోండి. అలాగే చిన్న ఉల్లిపాయ ముక్కలు కూడా సన్నగా తరిగినవి కూడా వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకొని మన 3 టైప్స్ ఆఫ్ క్యాప్సికమ్ తీసుకున్నామండి. మీకు ఒకటే టైప్ ఉంటే కనుక ఓన్లీ గ్రీనే ఉంది అవైలబుల్గా అనుకుంటే ఓన్లీ గ్రీన్ మాత్రం వేసుకోవచ్చు. నేనైతే కలర్ఫుల్గా కనిపిస్తుంది, పిల్లలు తినడానికి బాగుంటుంది అనే ఉద్దేశంతో నేను 3 రకాల క్యాప్సికమ్స్ అయితే తీసుకున్నాను. 3 టైప్ కలర్స్, ఎల్లో, గ్రీన్ అండ్ రెడ్. ఇవి చూస్తే ఇవి వేసినప్పుడే కలర్ఫుల్కి తినాలనిపిస్తుంది పిల్లలకి. సో అందుకని నేను ఇలా అయితే వేసానండి. చూడండి ఇక్కడ 3 టైప్స్ క్యాప్సికమ్ అయితే వేసేసాను. వేసి ఒకసారి తిప్పేసి కొద్దిగా లైట్గా ఫ్రై అవ్వాలి, మరి మెత్తగా అవసరం లేదండి. వీటన్నిటికీ కూడా పాస్తా కానీ మ్యాగీ కానీ ఇలాంటి వేటికైనా సరే మనము జస్ట్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్వీట్ కార్న్ కూడా వేసుకోవాలి. స్వీట్ కార్న్ అయితే నేను ముందుగానే బాయిల్ చేసి పెట్టినానండి. బాయిల్ అవసరం లేదు అనుకునే వాళ్ళు, అలానే తింటాను అనుకునే వాళ్ళు కూడా వేసుకోవచ్చు, చాలామంది తింటారు కూడా అలా. సో నేనైతే కొంచెం బాయిల్డ్ అయితే వేసాను. అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసేసి కొద్దిగా పెప్పర్ పౌడరు, అలాగే మనకు డామినోస్లో ఈ చిల్లీ ఫ్లేక్స్ అలాగే ఆర్గానో అవన్నీ వస్తూ ఉంటాయి కదా, అవన్నీ నేను ఏం చేస్తానంటే అవి సపరేట్గా ఒక పక్కన పెట్టేసి అవి తినమన్నమాట. సో అవన్నీ మిగులుతూ ఉంటాయి కదా, సో అవన్నీ ప్యాకెట్స్ ఒక బాక్స్లో పెట్టేస్తాను. అవి ఇలా చేసినప్పుడల్లా యూస్ చేస్తూ ఉంటానండి. అవే ఇప్పుడు ఒక స్పూన్ వేసాను, ఒక ప్యాకెట్ వేసాను. అలాగే ఒక ప్యాకెట్ ఆర్గానో ఉంటుంది కదా సీజనింగ్, అది కూడా వేసేసి ఒక్కసారి మళ్ళీ కలిపేసేసి మనం ముందుగా రెడీ చేసి పెట్టిన చీజ్ మిక్చర్ ఉంది కదా అది కూడా వేసి ఒకసారి కలుపుకోండి. ఇదంతా కలిసాక ముందుగానే మనం పెట్టుకున్న పాస్తా ఉంది కదా అది కూడా వేసేసి బాగా మిక్స్ చేయండి. బాగా మిక్స్ అయింది కదా, ఇదంతా ఒక ప్లేట్లో తీసేసుకొని చీజ్ మ్యాక్రోనీ అయితే రెడీ అయిపోయింది.
ఒకవేళ మీకు ఫుల్ చీజీగా కావాలి అనుకుంటే కనుక మీరు నేను చేసిన క్వాంటిటీ కంటే డబుల్ క్వాంటిటీ చేసేసుకొని మీరు దీంట్లో యాడ్ చేసుకోవచ్చు. అది ఎక్కువ కంటే మా పిల్లలైతే ఇలానే తింటారు. సో అందుకని నేను ఇంకా కొద్దిగా అది వేసానండి. కాబట్టి మీకు ఇలా పొడి పొడిగా వస్తుంది. లేదు మీకు ఎక్కువ క్రీమీ టెక్స్చర్ కావాలి అనుకుంటే కనుక మీరు హ్యాపీగా మీరు ఒక స్పూన్ అవ్వచ్చు, ఇంకొక 2 స్పూన్లు 3 స్పూన్లు మీ ఇష్టము. నేను చూపించినట్టుగా ఒక స్పూన్కి ఒక క్యూబ్ వేసినట్టు చీజ్. అలానే సేమ్ మీరు ఎన్ని స్పూన్లు మైదా వేసుకుంటారో, ఎన్ని గ్లాసులు పాలు పోసుకుంటారు అనేది మీ ఇష్టము. నేను చెప్పిన క్వాంటిటీకి డబుల్ కానీ త్రిబుల్ కానీ ఎలా కావాలంటే అలా వేసేసుకొని దీంట్లో ఎంత కావాలంటే అంత మీరు ఆ క్రీమీ అయితే కలుపుకోవచ్చు. సో చూసారు కదా ఎంత బాగా రెడీ అయిపోయిందో. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ రావూరీస్ కిచెన్.